ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మా పిల్లలు స్టేషనరీకి వెళ్ళేసి చాలా కొన్నారు. మొత్తం అసలు పెట్టండి, చాలా అంటే చాలా ఐటమ్స్ కొన్నారు అనమాట. అవి ఏమేమి కొన్నారు అనేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది రిక్కీగా తీసుకున్నాను అనమాట, స్పైడర్ మ్యాన్. సో ఇది ఓపెన్ చేస్తే ఇందులో మనకు 2 ఉన్నాయన్నమాట రాస్. ఇది వచ్చేసి ఇక్కడ కూడా పెన్సిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఓపెన్ చేస్తే దీని లోపలే మనకు ఒక పెన్సిల్, ఒకటి స్కేల్ అండ్ ఎరేజర్, షార్ప్నర్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో చాలా బాగుంది. ఇది మీరే కదా పెట్టుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరిది? ఓకే, ఇది వచ్చేసి మా ఖుషిది అనమాట. చూడండి చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అండ్ సేమ్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ మనం పెన్సిల్స్, ఎరేజర్స్ పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని లోపల అయితే మా ఖుషికి ఏం గిఫ్ట్స్ రాలేదు. అండ్ ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో ఇక్కడ మీకు షార్ప్నర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి వావ్, ఇక్కడ వచ్చేసి ఎరేజర్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉందన్నమాట. ఓకే, ఇది క్లోజ్ చేసి స్కూల్ పెట్టాలి వాడు. ఓకే, ఇవైతే మా ఖుషికి అయితే బాక్స్లు అనమాట, వాళ్ళు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇవి వచ్చేసి పెన్స్, మా ఆయన కోసం, మా ఆయన డైలీ వాడతారు కాబట్టి. సో పెన్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది సాఫ్టీ అని ఉంది చూడండి. దీంట్లో 5 వచ్చాయి. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకు 25 రూపీస్కి వచ్చింది. అండ్ ఈ బాక్స్ రేట్ చెప్పలేను కదా, ఇది వచ్చేసి 129 రూపీస్ ఉంటుంది. దీనిపైన మీకు రేట్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇది వచ్చేసి 129 ఉంది. ఇదేమో తెలుసా, ఇది పెన్సిల్ బాక్స్, ఇలా పెన్సిల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ 75 రూపీస్ అనమాట. సో 75 రూపీస్కి వచ్చేసింది, అది వస్తుంది, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెన్ను, డాడీ నచ్చింది కదా. ఇదేంటో తెలుసా, ఇది పెన్సిల్స్ ఇవి. ఓకే, ఇది వచ్చేసి అప్సరా కంపెనీ అనమాట. ఇది వచ్చేసి అప్సరా పెన్సిల్స్ చాలా బాగుంటాయి. సో మా పిల్లలకు ఎవ్రీ టైం నేను ఇవే తీసుకుంటాను. సో ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. పెన్సిల్స్ బాక్స్ ఎన్ని తీసుకున్నావు బెట? పెన్సిల్ బాక్స్ ఎన్ని తీసుకున్నావు? 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 తీసుకున్నాను అనమాట. సో 2 తీసుకున్నా సరే కానీ ఇది మాత్రం 1 ఇయర్ దాకా రాదు. వీళ్ళు డైలీ ఒకటి ఊడగొడతారు. సో ఈసారి ఈ ఇయర్ ఎట్లా వాడతారో చూద్దాం మనము. ఇది వచ్చేసి ఈ పెన్సిల్ పైన ఏంటంటే దీంట్లోనే ఎరేజర్ కూడా వచ్చింది, 2 in 1 అనమాట. దీంట్లో అయితే ఏం రాలేదు. దీంట్లో బాక్స్లో వచ్చింది అనమాట, ఒకటి ఎరేజర్ అండ్ షార్ప్నర్ 2 వచ్చాయి. ఓకే, వీళ్ళ కోసం అయితే 2 తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడు, ఇలా 2 పెన్స్ తీసుకున్నది, 4 పెన్స్. 2 మేము చూపించిన, ఈ 2 మేము చూపించాలి. ఇలా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చూసినారా? ఇది వచ్చేసి మా ఆయన ఒకటే తీసుకున్నాను అనమాట, సింగిల్ పీస్. ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది డబ్బలు. ఇది ఎన్నిగానే ఉన్నాయో తెలుసా, 5 ఉన్నాయి ఇలా. ఓకే, ఇది చాలా బాగుంది చూడండి పెన్స్. ఇది కూడా చూడండి, మన దాన్ని ఏమంటారు, చెక్క ఉంటుంది కదా, దాంతో చేసినట్టుంది. సో చాలా బాగుంది అనమాట. సో ఇది కూడా మా ఆయన కోసమే తీసుకున్నాను అనమాట నేను పెన్స్. ఆయన డైలీ తీసుకెళ్తాడు, డైలీ అక్కడ మర్చిపోయి వస్తాడనమాట. సో ఆయన కోసం అయితే నేను 2, ఇవి 2 అండ్ ఇది ఒక 3 ప్యాకెట్స్ అయితే పెన్స్ తీసేసుకున్నాను. సో వీటి కాస్ట్ అయితే 5 రూపీస్ లాగానే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి 30 రూపీస్ అండ్ ఇది 25 రూపీస్ అండ్ ఇది ఆల్సో 30 రూపీస్ అనమాట. సో చాలా బాగున్నాయి. సో మనకి ఇదైతే మనకు మన హోల్సేల్ ప్రైస్లోనే ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇది చూడండి, ఏం కాదు, అది వచ్చేస్తుంది టైమింగ్ స్టార్టింగ్. ఇదేందో తెలుసా, ఇవి చూడండి గైస్, క్లేస్. ఇక వీళ్ళ కోసం అయితే క్లేస్ మొత్తం నేను ఇది ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. మొత్తం ప్యాక్లో వచ్చేసి ఇట్లా ఈ కవర్ ఉంటుంది అనమాట. ఈ కవర్లో వచ్చేసి మొత్తము 12 వచ్చాయి అనమాట. ఓకే, కూర్చోండి. ఇప్పుడు చూడండి, లాస్ట్ 1
చూడండి, ఇది నా కోసం తీసుకున్నాను. సో మా పిల్లల కోసం అవి తీసేసుకున్నా. ఇది వచ్చేసి మా ఇంట్లో వాడడానికి. ఊరుకుడికే సెల్స్ ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఇది ఇంకొక సెల్ ఏది కదా, ఇది సన్నది వచ్చి ఇది పెద్దదన్నమాట. సో 2 ప్యాకెట్స్ అయితే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలా, సో ఫస్ట్ టైం నేను చూసాను స్టేషనరీ షాప్లో ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారు అనేసి. ఏంటంటే మా పిల్లలకు రిజల్ట్స్ వచ్చాయి. సో సరే అనేసి రిజల్ట్స్ తీసేసుకొని మేము సరే ఇది షాపింగ్ చేద్దాం అనేసి మేము షాప్కి వెళ్ళామన్నమాట. ఇవన్నీ షాపింగ్ చేసిన తర్వాత అసలు ఆ అంకుల్ ఎంత మంచి వాళ్ళంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మేము గిఫ్ట్ ఇవ్వాలనేసి ఇవన్నీ తీసుకున్నాము. సో ప్లస్ ఆ అంకుల్కి ఏమనిపించిందో తెలియదు కానీ మా పిల్లల్ని చూడగానే సో వాళ్ళకు మెల్లమెల్లగా ఒక్కొక్క గిఫ్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఎవరిది బిడ్డ, ఇది నీది, చూపిస్తాను. ఇది వచ్చేసి ప్యాకెట్ అనమాట. ఇది ఒక్కొక్కటి చూడండి, ఇది మిక్కీ మౌస్ నాది. ఓకే, దాంట్లో ఏమేమి ఇచ్చాడో చూపిస్తాను నేను. అసలు అయితే చాలా హ్యాపీగా ఇది చూడండి, చూడండి గాయ్స్, చూపించి ఒక్కొక్కటి అనేది చూస్తుంది కదా. అది వచ్చేసి స్కేల్ అన్నమాట, చాలా బాగుంది. ఇది 3 in 1, 2 in 1 ఇంకొన్ని గాయ్స్. ఇది ఒక స్కేల్ ఇచ్చాడు. ఫస్ట్ అంటే ఆయన మొత్తం ప్యాకెట్ ఒకటేసారి ఇవ్వలేదు అనమాట. సో సరే ఒకటే ఇస్తారు. ये तुम्हारे लिए देखो, तुम्हारे लिए होकर कलर देना మమ్మీ దేనికో ఏమైంది? పెన్ పెన్సిల్ ఎవరు ఇచ్చిండు? ఎందుకు ఇచ్చిండు? గిఫ్ట్. तुम्हारे लिए गिफ्ट है ये, दे दो पिंक दे दो, चलो ये तुम्हारे लिए है। देखो दबा के अंदर कर लो, ये साथ में इसके लिए दो दो। yes thank you చెప్పిరా బిడ్డ. అంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా పిల్లలు లైక్ చేస్తే కనుక 1-2 ఇస్తారు కామన్ గా. సో ఇతనైతే కొంచెం నాకు షాక్ అనిపిస్తుంది. ఇట్లా ఎక్స్ప్రెస్ ఇతనైతే నాకు షాక్ అనిపించింది అనమాట. సో ఫస్ట్ అయితే ఇది ఇచ్చాడు, దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చింది బిడ్డ, నెక్స్ట్ ఈ రెండు. అండ్ ఇది వచ్చేసి షార్ప్నర్ చూడండి. ఇది వచ్చేసి పెన్ను మాకు ఇచ్చిండు. ఇది షార్ప్నర్ చాలా పెన్సిల్. అండ్ ఇది వచ్చేసి పెన్. అండ్ ఇంకేముంది బిడ్డ, పెన్సిల్ ఉండే. ఇంకొకటి పెన్సిల్ ఇచ్చిండు అనమాట. సో అది వాడు ఆల్రెడీ యూజ్ చేసేసిండు. సో ఈ ప్యాకెట్ అండ్ ఇందులో వచ్చేసి ఈ 4 items యాడ్ అయి ఉన్నాయన్నమాట. అసలు ఎంత క్యూట్గా ఉందంటే సరే ఎవరికైనా నచ్చితే ఒక్కరికి ఇస్తారు కదా, కానీ మా పిల్లలకు ఇద్దరికి ఇచ్చింది అనమాట. చూపిస్తాను చూడండి మా ఖుషి బ్యాగ్లో ఏమేమి వచ్చిందని. ఏమేమి వచ్చింది చూపించి ఒకసారి, సేమ్ ఇట్లానే అనమాట. షార్ప్నర్, ఇది షార్ప్నర్ బాక్స్ అనమాట. ఇది షార్ప్నర్ వచ్చింది. అండ్ ఇది 2 in 1 పెన్సిల్ అనమాట. అది పెన్ పెన్సిల్. అండ్ సేమ్ ఖుషి కూడా ఇట్లనే స్కేల్ ఇచ్చాడు అండ్ ఇట్లనే పెన్ ఇచ్చింది అనమాట. సో ఈ పౌచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎంత బాగా అంటే అసలు ఏంటంటే ఇట్లా ఎవ్వరు ఇవ్వరు నాకు తెలిసి అయితే, కానీ ఫస్ట్ టైం నేను ఇంత మంచి గిఫ్ట్ ప్యాక్లో చేసి ఇచ్చింది కదా. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. మనం ఇంత ఖర్చు పెట్టింది వేరు, ప్లస్ మనకి గిఫ్ట్ వచ్చిందంటే అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఇది బాగుంది పెన్ పెన్సిల్ అనమాట. సో ఇది ఇట్లా ప్రెస్ చేయాలి, ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, మా వీడియో అయితే లాస్ట్ దాకా చూసారు కదా. సో లాస్ట్ దాకా చూసారు కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేసేసుకోండి. చూడు బిడ్డ, చెప్పేసి వాళ్ళకందరికి బై బై కూర్చో. బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వారం నచ్చిన నాతే వీడియోకి బై బై ఒక చిన్న లైక్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ. బై.